హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి మన బాయ్ దగ్గర అయితే పని ఏంటంటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి నిన్న అయితే మన రూటవేటర్ కొట్టింది చూసారు కదా. మళ్ళీ ఇప్పటిదాకా ట్రాక్టర్ వచ్చేసి మన బాయ్ కాడ అయితే రూటవేటర్ అయితే కొట్టడం జరిగింది. ఇగో మొన్న చూసినప్పుడు కొంచెం గడ్డి ఉంది కదా, ఇప్పుడు చూడండి ఏకదమ్ ప్లేన్ పొజిషన్కి వచ్చేసింది. ఈ రోజు మనం అయితే కొత్త పైపు తీసుకొచ్చినాము. అది చెప్పినా కదా, మనం డ్రిప్ పైపు తీసుకొస్తా, ఎయిర్ ఎట్లా చేస్తా అని చెప్పేసి అన్నా కదా. ఈరోజు అయితే మనకి అయితే పైపులు చూపించబోతున్నా. ప్లస్ ఆ పైపులు మళ్ళీ కొత్తగా వరవాలి. నేను మన సౌజ అండ్ మా అనిత కూడా వచ్చేసింది. ఇక మనమైతే ఇప్పుడైతే కష్టపడి అయితే మనమైతే అడవాటు చేసి ఈ పైపులు పరుచుకుంటా అవి కనెక్షన్ చేసుకుంటా మనము ఇప్పుడైతే పైపులు పరుచుకొని మొక్కజొన్న అయితే పెడదాం అనుకున్నాం. మొక్కజొన్న సీడ్ వచ్చేసి మనకు సంక్రాంతి సీడ్ అది. దాని గురించి నేను కొంచెం పైన మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి. ఇప్పుడైతే పైప్ బెండలు అయితే వరుద్దాం మనము. ఇగో ఈ పైప్ బెండలు తెచ్చిన చూపిస్తాయి, ఒకసారి చూద్దాం. ఇగో ఈ పైపులు చూస్తున్నారు కదా, ఈ బెండలు తీసుకొచ్చినాము. అయితే మొత్తం 7 బెండలు. ఒక బెండ్ వచ్చేసి 400 మీటర్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకు 1950 రూపీస్ పడ్డది. 1950 రూపీస్ కాస్ట్ ఇది. ఇది వచ్చేసి దీనికి ఎల్లో లైన్స్ ఉన్నాయి, చూపిస్తా ఒకసారి చూడండి. బెండ క్వాలిటీ వచ్చేసి ఎల్లో లైన్స్ ఉన్నాయి దీనికి. అంటే ఇంతకుముందు తెచ్చుకున్న బట్ట పైప్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక చూడండి బాగానే ఉంది. ఇదైతే పైప్ అయితే ఇప్పుడు మనం ఇప్పుకుంటా ప్రతి ఒక్క బెండ్ అయితే వరవాలి. ఇప్పుడైతే 6 తీసుకొచ్చి చెప్పినా కదా, ఇగో 6 బెండలు. ఇగో చూద్దాం ఎంత పడుతుంది ఎంత అవుతుంది అనేది చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే ఈ బెండ తిప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుకుంటా వాళ్ళైతే గుంజుకపోతుంటారు, మనం అయితే తీసుకోపోకుండా మనమైతే ఇవైతే మోసుకొని ప్లాన్ అయితే చేద్దాం. ఓకేనా, వర్క్ అయితే చేద్దాం. సో నేనైతే ఇట్లయితే బెండ తీసుకొస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అక్కడ నుంచే కదా, అది ఏమంటారు, అక్కడనే ట్యాప్స్ ఉన్నాయి కనెక్షన్ చేసేటి. ఇట్లా బెండలు ఎత్తుకొచ్చుకొని ఇప్పుకుంటా పెడదాం ఒక్కొక్కటి. మనమైతే ఇట్లా బెండలు ఎత్తుకోదాం. ఫస్ట్ అయితే వాస్తవానికి ఎండ కొడుతుంది, ఫుల్ గరం ఉన్నాయి బెండలు. అసలు మరి ఎట్లా ఇప్పుతామేమో, ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. ఎట్లయినా పొద్దుల నుంచే సాఫ్ అయింది. ఇక గడ్డి మందు కొట్టుడు ఇవ్వాలని. అయ్యే నేను బరువు తగ్గాను ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనమైతే డ్రిప్ బెండలు ఇప్పడమైతే మొదలు పెట్టేసినాము. ఓవరాల్గా అయితే ఒక బెండ తిప్పడం జరిగింది. 1 2 3 4 5 6 7 8, అది 1 9. అయితే లాస్ట్ కొంచెం డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి కొంచెం అటు పెంచినాము. ఒక్క బెండలో మినిమం 9 నుంచి 8 దాకా వస్తున్నాయి. అంటే మనకి 7 బెండలు కూడా పడతాయా చూడాలి. ఒక అందాజతో తెచ్చిన. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక 9 8 అనుకున్నా కానీ మనకి వచ్చేసి 56 ఉంటాయి. చూద్దాం ఒక 5 6 పడతాయి. ఒకవేళ మనకు మిగిలితే ఏం లాస్ ఏమి ఉండదు. కింది మందికి ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి చూద్దాం. ఇంకా ఈ గడి కూడా చచ్చిపోయాక కొన్ని ఇట్లా కొత్త పైపు కూడా వరిసే అవకాశం ఉంటుంది. మనకైతే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. సో మేమైతే ఇప్పుడు వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. బాగా ఎండ కొడుతుంది, ఇగో వడ్డగోలు ఉడకపోస్తుంది. ఇదే తిప్పుతున్నా బెండ అయితే. అమ్మరా మరి నువ్వు ఒక్కదానికి కాలాడు గుంజుకపోతే నీ వంతుగా అంతే. మిగతాది నేను బెండ్ ఇప్పన్నా ఆడ కలెక్షన్ చేయనా ఎన్ని ఉంటాయి నాకు ఇచ్చిన బీర్ బంద్ చేసిన. మొన్న రాత్రి నుంచి బంద్ చేసిన. నిన్న రాత్రి బాగా ఆగినాను, మళ్ళీ ఇయ్యాలి ఆగిగా అంతే. ఇక అంతా గిట్టుకొని పోదు. ఇగో పలిపి తెచ్చుకుందామా? ఇలా థమ్సప్ పలిపి లీటర్ తెచ్చుకుందామా? మస్తు అవుతుంది. మీతో పాటు నేను కూడా మరి నన్ను లెక్క పెట్టకపోతే ఇలా రోజు మీరు కదా, అదే అంటున్నా. ఇక ఫోన్ వాడదు ఇప్పుడే. ఇట్లా ఫోన్ వాడకుండా చూసుకో దీన్ని. ఏమో ఇద్దరితో సరిపోతుంది ఆల్రెడీ. ఇంకొక బెండ 2 బెండలు వచ్చినాక ఏందామంటే సెట్ చేద్దాం. అవసరం అనుకుంటే అనిత విత్తనం పెడదాం, లేకపోతే అందరికి ఇట్లా పెట్టి పెడదాం. ఎందుకంటే ఇప్పుడు అయినా కానీ మళ్ళీ ఇంకా టైట్ చేయాలి కదా, పార తీసుకురావాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పి. వాస్తవానికి అన్ని తెచ్చిన టెక్నిక్తో కానీ మనం పార తెచ్చుకోలేదు. మనకు తీరు తక్కువ పనులు ఉంటాయి మన అన్నీ, అదే కదా. ఇగో తింపాలి అనిత బాగా అయినాయి పోళ్ళు. ఇట్లా తింపి గిట్ల షేర్పాలకు కొలువురికి ఇట్లా అటు కాదు, ముఖం అటు పెట్టు, అటు ముఖం పెట్టు. ఇగో ఇట్లా ఇగో ఇట్లా తిప్పట్లా. ఇగో ఇట్లా నేను వస్తుంది నాకు పోలు, నీకు వస్తుంది. ఇగో నీకు అర్థమైతే చూడు. ఇగో ఇట్లా గట్లా చూసినా పోయినాయి. ఈ రింగులు పోతూనే ఉంటాయి. అట్లా తిప్పుకోవడం 2 3 సుట్లు కూడా పోతున్నాడు అట్లా ఎప్పటికొకసారి తిరుగుతుంది. ఒక 2 లైన్లు పోయేదాకా కష్టం అన్న. 2 లైన్లు పోయిందని మళ్ళీ సెట్ అవుతాయి. మళ్ళీ వాస్తవానికి సూపర్ ఉంటాయి చూడు. గిట్లా ఇది ఒక్క పైపు జర ఇబ్బంది, 2 పైపులు ఇబ్బంది అయ్యి వాస్తవానికి గుంజనీకి వీటిని. ఎందుకంటే లోపలికైనా వస్తున్నాయి కదా, జర ఇబ్బంది అయితే చేస్తాయి. గడికుందామా? పట్టు గడివాడు ఓకే, విడిచేట కొడతా మరి. గడికుందో ఇప్పటిదాకా ఫస్ట్ ఇప్పిన ఏం చేసింది సార్, అటు ఇడిచి పెట్టింది. ఇడిచి పెడతాడు. నేను పైపు ఇట్లా నాకు ఉండేప్పటికీ కాలుతో ఆగినది తెలుసాడు. నేను బిడ్డ నువ్వు దొరకవనుకున్నావు. ఇటు బందకు వస్తే ఒకసారి నేను కావాలని కూడా.
ఇవాళ ఖచ్చితంగా ఈ పైప్ లైన్ వరిసి మొత్తం మాకు సెడి చేసి ఇవాళనే ఎత్తి పెడదామని టార్గెట్తో వచ్చినాము. మరి లాస్ట్ వీళ్ళు ఏం చేసి చూడాలి ఇప్పటికైతే. సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే మనం పైపులు బెండలు అయితే 7 బెండలు తీసుకొచ్చినాం. 7 బెండలు అంటే 400 మీటర్స్ అని ఫస్ట్ చెప్పినా కదా, 400 మీటర్ బెండలు అయితే తీసుకొచ్చినాం. అయితే ఇంకా మనకు వచ్చేసి బెండలు పర్వంగా అయితే ఓవరాల్గా 5 బెండలు వచ్చినాయి. మొత్తానికి 5 బెండలు కంప్లీట్గా వచ్చినాయి. ఇంకా కొంచెం ఉంది, ఒక తోక ఉంది. ఒక తోక ఏమవుతుందంటే కొంచెం ఇవన్నీ కరెక్ట్ సెట్టింగ్ చేసుకుని పోతే మనకు ప్లేస్ అయితే మిగులుతుంది. ఇంకా మనమైతే ఇప్పుడైతే ఇక పైపుల వాసి అయితే కంప్లీట్ అయినట్టే మోస్ట్లీ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పైపులను కొంచెం గుంజుకుంటా సెట్టింగ్ చేసుకుంటా ఇట్లా అంటే కొంచెం టైట్ పొజిషన్లో పెట్టి ఇట్లా కొంచెం మట్టి అన్న ఏమన్నా వేసి కొంచెం దాన్ని ఆగేటట్టు చేసి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా కొంచెం లంచ్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక పైపులు అయితే వర్షినాము. ఇక ఒక్కొక్కటి అయితే సాప్ చేస్తాడు మా ఆయన అయితే. ఇక నేనైతే ఇత్తులు పెడతాం, అనిత నేనైతే ఇత్తులు పెడతాం. మేము తెచ్చిన ఇత్తుల ప్యాకెట్ అయితే సన్క్రాప్ సీడ్స్ హైబ్రిడ్ మ్యాజిక్ సంక్రాంతి సీడ్. దీని మీద యూస్ అయితే మంచిగా ఉంది. కానీ ఇది ఎలా వచ్చింది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడైతే మేము ఇద్దరము అయితే ఇత్తులు పెడతాము. 2-3 పైపులు అయితే సాప్ చేసినాం. మా ఆయన అయితే పైపులు సాప్ చేస్తాడు, మా అనిత నేనైతే ఇత్తులు పెట్టి స్టార్ట్ చేస్తాము. పెట్టమంటావా? సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే చెప్పినాం కదా సన్ క్రాప్ వచ్చేసి అయితే మనమైతే ఈసారి ఫస్ట్ పెడుతున్నాం. లాస్ట్ టైం అయితే ఒకటి వచ్చేసి మనం అప్పుడు CP590 అన్న మోడల్ అయితే పెట్టినాం కదా, అప్పుడు అది పెట్టినాం కదా CP590 ఇతనం అయితే పెట్టినాం కదా సీడ్. ఈసారి వచ్చేసి ఇది పెడుతున్నాము. ఎలా వస్తుంది క్రాప్ ఏందనేది మనమైతే మనకు మూమెంట్ పెరిగిన కొద్దిగా అర్థమైపోతుంది విషయం ఏందనేది, బాగుందా బాగాలేదా అనేది ఒక విషయమే తెలిసిపోతుంటుంది. సో మనలో అయితే ఇప్పుడు ఇత్తులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మంచిగా దేవునికి ఇట్లా అనుకొని పెట్టు. పంట మంచిగా పండాలి, తొందరగా పైసలు రావాలని మొక్కుకో. ఇంకా దూరం పెట్టక రాజన్న తల్లి, నువ్వు ఇష్టం కూడా పెట్టక రాజన్న తల్లి. అవి ఓలేందుకు చూసుకుని పెట్టి రాత్రి మాత్రం చేయకు. హోల్ కానే పెట్టి ఇష్టం కూడా పెట్టక. హోల్ కాడ 2 పెట్టి ఒకటి అటు కొంచెం డిస్టెన్స్ పెట్టు, కొంచెం కొంచెం అసంత కింద పెట్టు. నాకు అట్లా అంత దూరం పెట్టక దగ్గరనే పెట్టు. అంటే నేను ఏమంటున్నావు చెప్పన్నా, నీకు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు నేను అన్నది ఇప్పుడు ఈ హోల్ కాడ పెడుతున్నావు కదా, దీని దగ్గర పెట్టి సరే గిడొకటి పెట్టి అట్లా గట్లా మనకు మసాలా వేసరికి కూడా ఈజీగా ఉంటుంది. ఉండదా? సో నేనే చెప్పినట్టు ఫైనల్గా అయితే ఇట్లా వాళ్ళకైతే సెట్టింగ్ చేసిద్దాం. ఇట్లా వేసి మార్కింగ్. ఫ్రెండ్స్ వచ్చేసి ఫైనల్గా అయితే డ్రిప్ పైపులు వారసుడు ప్లస్ వచ్చేసి మనకు ఇతనం పెట్టుడు కూడా కంప్లీట్ అయిపోయింది వరకు. వారిద్దరు ఒకసారి పెడుతురు. ఈ లాస్ట్ సారి పెట్టేసారు అనుకో, మొత్తానికైతే ఫైనల్గా ఈరోజు మొక్కజొన్న పెట్టుడు ప్లస్ డ్రిప్ పైపులు వారసుడు డబల్ పని అయితే కంప్లీట్గా ఓడగొట్టేసినాం కదా. వాస్తవానికి మా లేడీస్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే మన వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి రేపొంచే మనకు మళ్ళీ అవుట్ సైడ్ వర్క్స్ బాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనకు వచ్చేసి ఈ మొక్కజొన్న పెట్టినాం కదా, చెప్పినా కదా సంక్రాంతి సీడ్ అయితే పెట్టినాం కదా, ఇందాకైతే మా వాళ్ళు చెప్పారు కదా, ఆ సీడ్ అయితే పెట్టినాం కదా. ఆ బ్రాండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది, దాని క్రాఫ్ ఎలా వస్తుంది, అదే ఊస ఎలా వస్తుంది, సో ఇంకా అవి వగర ఇంకా ఏమైనా ఉంటే ప్రతి ఒక్కటి ఎలా వస్తాయి అని చెప్పి చూద్దాం. మనం దీనికి ఎంత గుళికలు వేస్తున్నాం, ఎంత అదే కెమికల్స్ కానీ మసాలాలు కానీ ఇంకా మందులు కానీ దీనికి మనం ఎంత క్వాంటిటీ వాడతాం, ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కటైతే మన వీడియో అయితే పర్ఫెక్ట్గా చూపిస్తాం ఓవరాల్గా. సో వచ్చేసి అయితే ఇంకా కంప్లీట్ అయిద్దాం అనుకుంటున్నా. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందా? సో అయిపోయిందని చెప్పేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పటి నుంచి అయితే బాగా ఫాలో అవ్వరు, ఎందుకంటే మనమైతే మొక్కజొన్న పెట్టినాం కదా. అయితే చాలామంది మొక్కజొన్నలు పెట్టి
బాగా మోగి మందులు కొట్టడాలు ఇట్లా బాగా ప్రాబ్లం చేస్తారు కదా, బాగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మనమైతే వచ్చేసి నేను చెప్తున్నా కదా, వన్స్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మొక్కజొన్న పెట్టుండే ఇవాళ ఒకసారి యూరియా వేస్తాం, రెండోసారి యూరియా వేసిన తర్వాత ఒక్కసారి గుల్కలు వేస్తే సెట్ అయిపోతుంది. మోగి మందు కొట్టడు గీగి మందు కొట్టడు ఏముండయి. అవి ఎలా చేస్తామనేదే మీరైతే పర్ఫెక్ట్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ అన్నీ మీకైతే థాట్స్ అయితే వచ్చేస్తాయి, మేము ఎలా చేస్తున్నాం అనేది. కాకపోతే తక్కువ ఖర్చుతోటి మనకైతే ఈజీగా అయితే అయిపోతుంది. నేను తక్కువ ఖర్చు అని చెప్తున్నాను, మన డ్రిప్ పైప్లో మళ్ళీ వాచిపోయింది. అది వచ్చేసి మనకు ఒక 13,000 దాకా మళ్ళీ బిల్ అయింది, 13,000 పైన అయింది. ఒకటి వచ్చేసి 1950 అని చెప్పినా కదా, మనం 7 బెండలు తెచ్చినాం. 7 అంటే 5 బెండలతో కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. ఓవరాల్గా అయితే కంప్లీట్గా ముగిద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో గారి. ఓకే, బాయ్ 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 బాయ్.